22/1987 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. స్మృతి, పవిత్రత మరియు సత్యమైన సేవాధారి యొక్క 3 రేఖలు. ప్రతి బిడ్డ యొక్క వర్తమాన రిజల్ట్ ఫలితాన్ని చూస్తూ విశ్వస్నేహి బాప్దాద మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు సర్వస్నేహి విశ్వ సేవాధారి తండ్రి తన యొక్క సదా సేవాధారి పిల్లలను కలుసుకోవటానికి వచ్చారు. సేవాధారి అయిన బాప్దాదాకు తన సమానమైన సేవాధారి పిల్లలంటే ఇష్టం. ఈరోజు విశేషంగా సేవాధారి పిల్లలందరి మస్తకంలో మెరుస్తున్న 3 రేఖలను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి మస్తకం త్రిమూర్తి తిలకంతో మెరుస్తోంది. ఈ 3 రేఖలు దేనికి గుర్తు? ఈ 3 రకాలైన తిలకము ద్వారా ప్రతి ఒక్క బిడ్డ యొక్క వర్తమాన ఫలితం చూస్తున్నారు. 1 సంపూర్ణ యోగి జీవితం యొక్క రేఖ, 2 పవిత్రత యొక్క రేఖ, 3 సత్యమైన సేవాధారి యొక్క రేఖ. ఈ 3 రేఖలలో ప్రతి ఒక్క బిడ్డ యొక్క ఫలితాన్ని చూస్తున్నారు. స్మృతి యొక్క రేఖ అందరికీ మెరుస్తుంది, కానీ నెంబర్ వారుగా ఉన్నారు. కొంతమంది రేఖ ఆది నుండి ఇప్పటి వరకు అవ్యభిచారిగా, అంటే సదా ఒకే సంలగ్నతతో నిమగ్నమై ఉంటున్నారు. రెండవ విషయం, సదా ఒకే విధంగా ఏకరసంగా నిరంతరము నిర్విఘ్నమైన మరియు తెగిపోని రేఖ. మధ్య మధ్యలో తెగిపోతూ మరియు మరలా జోడిస్తూ ఉంటున్నారా, లేదా సదా తెగిపోనిదిగా ఉంటుందా? సదా స్పష్టమైన రేఖ అంటే డైరెక్ట్ బాబాతో సర్వ సంబంధాల అనుభూతి సదా ఉంటుందా, లేదా ఏదో ఒక నిమిత్తాత్మల ద్వారా బాబాతో సంబంధం జోడించి అనుభవిగా ఉన్నారా? డైరెక్ట్ బాబా యొక్క తోడు ఉందా, లేదా ఏదో ఒక ఆత్మ యొక్క తోడు ద్వారా బాబా యొక్క తోడు తీసుకుంటున్నారా? ఒకరు స్పష్టమైన రేఖ కలిగిన వారు, రెండవ వారు మధ్య మధ్యలో కొద్దిగా వంకర రేఖ కలిగిన వారు. ఇవి స్మృతి రేఖ యొక్క విశేషతలు. రెండవది, సంపూర్ణ పవిత్రత యొక్క రేఖ. దీనిలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. ఒకరు బ్రాహ్మణ జీవితం తీసుకుంటూనే బ్రాహ్మణ జీవితం యొక్క మరియు బాబా యొక్క విశేష వరదానాన్ని పొంది సదా మరియు సహజంగా ఈ వరదానాన్ని జీవితంలో అనుభవం చేసుకునేవారు. వారి రేఖ ఆది నుండి ఇప్పటి వరకు స్పష్టంగా ఉంటుంది. రెండవ వారు బ్రాహ్మణ జీవితం యొక్క ఈ వరదానాన్ని అధికార రూపంలో అనుభవం చేసుకోవడం లేదు. అప్పుడప్పుడు సహజంగా, అప్పుడప్పుడు శ్రమ ద్వారా, అప్పుడప్పుడు పురుషార్థము ద్వారా పొందేవారు. వీరి యొక్క రేఖ సదా స్పష్టంగా మరియు మెరుస్తూ ఉండడం లేదు. స్మృతి మరియు సేవ యొక్క సఫలతకు ఆధారం పవిత్రత. కేవలం బ్రహ్మచారిగా అవ్వడం అనేది పవిత్రత కాదు, కానీ సంపూర్ణ పవిత్రత అంటే బ్రహ్మచారిగా అవ్వడంతో పాటు బ్రహ్మచారిగా కావాలి. బ్రహ్మచారి అంటే బ్రహ్మ యొక్క ఆచరణల ప్రకారం నడిచేవారు. వారిని ఫాలో ఫాదర్, తండ్రిని అనుసరించేవారు అంటారు. ఎందుకంటే బ్రహ్మ బాబానే అనుసరించాలి. స్థితిలో శివబాబా సమానంగా అవ్వాలి, కానీ ఆచరణలో మరియు కర్మలో బ్రహ్మ బాబాను అనుసరించాలి. ప్రతి అడుగులో బ్రహ్మచారిగా అవ్వాలి. బ్రహ్మచర్య వ్రతం సదా సంకల్పము మరియు స్వప్నంలో కూడా ఉండాలి. పవిత్రత అంటే సదా బాబాను తోడుగా చేసుకోవాలి మరియు సదా బాబా యొక్క సాంగత్యంలో ఉండాలి. బాబా నా వారు అని తోడుగా చేసుకున్నారు, ఇది అవసరమే, కానీ ప్రతి సమయము బాబా యొక్క సాంగత్యంలోనే ఉండాలి. దీనిని సంపూర్ణ పవిత్రత అంటారు. సంఘటన యొక్క తోడు, పరివారం యొక్క స్నేహం, మర్యాద, ఇది వేరే విషయం. ఇది అవసరమే, కానీ బాబా వలననే ఈ సంఘటన, స్నేహం యొక్క తోడు లభించింది అనేది మర్చిపోకూడదు. పరివారం యొక్క ప్రేమ ఉంది, కానీ ఆ పరివారం ఎవరిది? బాబాది. బాబా లేకపోతే పరివారం ఎక్కడి నుండి వస్తారు? పరివారం యొక్క ప్రేమలో, పరివారం యొక్క సంఘటనలో ఉండడం మంచిదే, కానీ పరివారానికి కూడా బీజం బాబాను మర్చిపోరాదు. బాబాను మర్చిపోయి పరివారాన్ని తోడుగా చేసేసుకుంటున్నారు. అంటే ఇంట్లో అమ్మా నాన్నను వదిలేసి సోదరులను తోడుగా చేసుకున్నట్టు. మధ్య మధ్యలో బాబాను వదిలేస్తే కనుక స్థానం ఖాళీ అయిపోయింది కనుక ఆ ఖాళీ స్థానంలోకి మాయ వచ్చేస్తుంది.
అందువలన స్నేహంలో ఉంటూ, స్నేహమిస్తూ మరియు స్నేహాన్ని తీసుకుంటూ సమూహాన్ని మర్చిపోకండి. దీనినే పవిత్రత అంటారు. అర్థం చేసుకోవటంలో తెలివైన వారు కదా. కొంతమంది పిల్లలకు సంపూర్ణ పవిత్రత యొక్క స్థితిలో ముందుకు వెళ్ళడంలో శ్రమ అనిపిస్తుంది. అందువలన మధ్యలో ఎవరో ఒకరిని తోడుగా చేసుకోవాలనే సంకల్పం కూడా వస్తుంది. మరియు సాంగత్యం కూడా అవసరమనే సంకల్పం కూడా వస్తుంది. సన్యాసిగా అవ్వకూడదు, కానీ ఆత్మల సాంగత్యంలో ఉంటూ బాబా తోడును మర్చిపోకండి. లేకపోతే కనుక సమయానికి ఆత్మ యొక్క తోడు స్మృతి వస్తుంది మరియు బాబాను మర్చిపోతారు. కనుక సమయానికి మోసపోతారు. ఎందుకంటే సాకార శరీరధారిని తోడుగా చేసుకొని అలవాటైతే కనుక అవ్యక్త బాబా మరియు నిరాకారి బాబా తర్వాత స్మృతి వస్తారు. మొదట శరీరధారియే స్మృతి వస్తారు. ఒకవేళ ఏ సమయంలోనైనా మొదట సాకార తోడు ఎవరో ఒకరు స్మృతిలోకి వస్తే ఆత్మ నంబర్ 1 అయిపోతుంది మరియు బాబా 2వ నంబర్ అవుతారు. ఎవరైతే బాబాను 2వ నంబర్గా పెడతారో వారికి ఏ పదవి లభిస్తుంది? మొదటి నెంబర్ పదవి లభిస్తుందా లేదా 2వ నెంబర్ పదవి లభిస్తుందా? సహయోగం తీసుకోవటం, స్నేహిగా ఉండటం ఇది వేరే విషయం, కానీ తోడుగా చేసుకోవడం అనేది వేరే విషయం. ఇది చాలా గుహ్యమైన విషయం. దీనిని యథార్థంగా తెలుసుకోవాలి. మరికొందరు సంఘటనలు స్నేహి అవ్వడానికి బదులు అతీతంగా ఉంటారు. తెలియకుండా చిక్కుకుపోతామో ఏమో, వీరి నుండి దూరంగా ఉండడం మంచిదని భయపడతారు. కానీ అలా కూడా ఉండకూడదు. 21 జన్మలు ప్రవృత్తిలో పరివారంతో ఉండాలి కదా, అందరితో కలిసి. భయపడి ఒంటరిగా అయిపోవడం, అతీతంగా అవ్వడం చేస్తే ఇది కర్మ సన్యాసం యొక్క సంస్కారం. కర్మయోగిగా కావాలి, కానీ కర్మ సన్యాసిగా కాదు. సంఘటనలో ఉండాలి, స్నేహి అవ్వాలి, కానీ బుద్ధి ఒక్క బాబా యొక్క తోడులో ఉండాలి, ఇంకెవ్వరూ ఉండకూడదు. బుద్ధికి ఆత్మ యొక్క తోడు లేదా గుణాలు లేదా ఏ విశేషత ఆకర్షితం చేయకూడదు. దీనిని పవిత్రత అంటారు. పవిత్రతలో శ్రమ అనిపిస్తుంది అంటే వరదాత బాబా నుండి జన్మ యొక్క వరదానం తీసుకోలేదు అని సిద్ధి అవుతుంది. వరదానంలో శ్రమ ఉండదు. ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మకు బ్రాహ్మణ జన్మ యొక్క మొదటి వరదానం యోగి భవ మరియు పవిత్ర భవ. కనుక మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, పవిత్రత యొక్క వరదాని ఆత్మనేనా లేదా శ్రమతో పవిత్రతను ధారణ చేసే ఆత్మనా అని. మనది బ్రాహ్మణాత్మ అనేది స్మృతి ఉంచుకోండి. దీనిలో కేవలం జీవితం పరివర్తన చేసుకోవడమే కాదు, బ్రాహ్మణ జన్మ ఆధారంగా జీవితాన్ని పరివర్తన చేసుకోవాలి. జన్మతో వచ్చే సంస్కారాలు చాలా పక్కాగా ఉంటాయి. పవిత్రత అనేది బ్రాహ్మణ జన్మ యొక్క ఆది సంస్కారం. జన్మతో వచ్చే సంస్కారాలు సహజంగా మరియు స్వతహాగా ఉంటాయి. నాకు జన్మతోని సంస్కారం ఉంది అని పరస్పరం కూడా అనుకుంటారు కదా, కానీ అవి బ్రాహ్మణ జన్మ యొక్క సంస్కారాలు కావు. వెనుకటి జన్మలలో మిగిలి ఉన్న సంస్కారాలు. బ్రాహ్మణ జన్మ యొక్క సంస్కారాలు యోగి భవ మరియు పవిత్ర భవ. యోగిలు కండి, పవిత్రులు కండి. ఇవి మనకు వరదానం కూడా మరియు నిజ సంస్కారాలు కూడా. జీవితంలో 2 విషయాలు అవసరమవుతాయి. ఒకటి తోడు, 2 సాంగత్యం. అందువలన త్రికాలదర్శి అయిన బాబా అందరి అవసరాలు తెలుసుకునే చాలా గొప్ప తోడును మరియు చాలా గొప్ప సాంగత్యాన్ని కూడా ఇస్తున్నారు. విశేషంగా డబల్ విదేశీ పిల్లలకు 2 కావాలి. అందువల్లనే బాప్ దాదా బ్రాహ్మణ జన్మ తీసుకోవడంతోనే తోడును అనుభవం చేయించారు మరియు సౌభాగ్యవంతులుగా తయారు చేశారు. బ్రాహ్మణ జన్మతోనే తోడు లభించింది కదా, తోడు లభించిందా లేదా వెతుకుతున్నారా? కనుక పవిత్రత అనేది నిజ సంస్కార రూపంలో అనుభవం చేసుకోవాలి. దీనినే శ్రేష్ఠ రేఖ లేదా శ్రేష్ఠ రేఖ కలిగిన వారు అంటారు. పునాది పక్కాగా ఉంది కదా. 3వ రేఖ సత్యమైన సేవాధారి యొక్క రేఖ. ఈ సేవాధారి యొక్క రేఖ కూడా అందరి మస్తకంలో ఉంది. సేవ లేకుండా కూడా ఉండలేరు. సేవ అనేది బ్రాహ్మణ జీవితాన్ని సదా నిర్విఘ్నంగా చేసే సాధనం కూడా. మరియు సేవలోని విఘ్నాల యొక్క పరీక్షలు చాలా వస్తాయి. నిర్విఘ్న సేవాధారిని సత్యమైన సేవాధారి అంటారు. విఘ్నాలు రావటం అనేది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. రావాల్సిందే మరియు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఈ విఘ్నాలు మరియు పరీక్షలు అనేవి అనుభవిగా చేస్తాయి.
దానిని విఘ్నంగా భావించకుండా అనుభవం యొక్క ఉన్నతి అవుతుంది అనే భావంతో చూస్తే ఉన్నతి యొక్క అనుభవం అవుతుంది. దీని ద్వారా ఇంకా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే సేవ అంటే సంఘటన యొక్క మరియు సర్వాత్మల యొక్క ఆశీర్వాదాలను అనుభవం చేసుకోవటం. సేవా కార్యం అనేది సర్వాత్మల ఆశీర్వాదాలు పొందడానికి సాధనం. ఈ విధి ద్వారా వృత్తి ద్వారా చూస్తే కనుక సదా అనుభవం యొక్క అధికారంతో ముందుకు వెళ్తున్నట్లు అనుభవం చేసుకుంటారు. విఘ్నాన్ని విఘ్నంగా భావించండి మరియు విఘ్నానికి నిమిత్తమైన ఆత్మను విఘ్నకారి ఆత్మగా చూడకండి. వారిని సదా పాఠం చదివించే మరియు ముందుకు తీసుకువెళ్ళే నిమిత్తాత్మగా భావించండి. ఎలా అయితే నిందించే వారి మిత్రులు అని అంటారు కదా, వారు మీ లోటుపాట్లను అంటే మీలో లోపాలు అవి తెలియజేస్తూ ఉన్నారు కోపంతో ఏదైనా అంటే కూడా. అప్పుడు అర్థమవుతుంది నాలో ఈ చెడు ఉంది అని. అందుకే అంటారు నిందించేవారే మిత్రులు అని తెలియజెప్పారు. తప్పును మార్చుకోవడము వీలవుతుంది అప్పుడు. అలాగే విఘ్నాలను దాటించి అనుభవిగా చేసేవారు శిక్షకులు అవుతారు. పాఠం చదివించారు కదా. ఏ విధంగా అయితే ఈ రోజుల్లో జబ్బులు తగ్గించే వైద్యులు కూడా వ్యాయామాన్ని చేయిస్తున్నారు, ఎక్సర్సైజులు. వ్యాయామంలో మొదట నొప్పిగా అనిపిస్తుంది, కానీ ఆ బాధ సదాకాలికంగా నొప్పి లేకుండా చేయటానికి నిమిత్తం అవుతుంది. కానీ వారు అర్థం చేసుకోకుండా వీరింకా నొప్పి కలిగిస్తున్నారని అరుస్తారు, కానీ ఆ నొప్పిలోనే మందు దాగి ఉంటుంది. అదేవిధంగా భలే ఇది విఘ్నంగా అనిపిస్తుంది. మీకు మీకు విఘ్నం కలిగించిన ఆత్మ విఘ్నకారి ఆత్మగా కనిపిస్తుంది, కానీ సదాకాలికంగా విఘ్నాలు దాటించటానికి నిమిత్తంగా అచంచలంగా చేయటానికి ఆత్మే నిమిత్తం అవుతుంది. అందువలన సదా నిర్విఘ్న సేవాధారిని సత్యమైన సేవాధారి అంటారు. ఈ విధమైన శ్రేష్ఠ రేఖ కలిగిన వారిని సత్యమైన సేవాధారి అంటారు. సేవలో సదా స్వచ్ఛమైన బుద్ధి, స్వచ్ఛమైన వృత్తి మరియు స్వచ్ఛమైన కర్మ సఫలతకు సహజ ఆధారం. ఏదైనా సేవా కార్యం ప్రారంభించే ముందు పరిశీలించుకోండి, బుద్ధిలో ఈ ఆత్మ గురించి అయినా స్వచ్ఛతకు బదులు ఒకవేళ జరిగిపోయిన విషయాలు స్మృతి ఉంటే అదే వృత్తి మరియు దృష్టి ద్వారా చూడడం, మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు స్వచ్ఛత ద్వారా సేవలో ఏదైతే సంపూర్ణ సఫలత రావాలో అది రావటం లేదు. జరిగిపోయిన విషయాలు లేదా వృత్తులు మొదలైనవన్నీ సమాప్తి చేయటమే స్వచ్ఛత. జరిగిపోయిన వాటి గురించి సంకల్పం చేయడం కూడా పాపమే, కానీ తక్కువ శాతం. సంకల్పం కూడా సృష్టిని తయారు చేస్తుంది. వర్ణన చేయడం అనేది చాలా పెద్ద విషయం, కానీ సంకల్పం చేయడం కూడా పాత సంకల్పం యొక్క సృష్టి మరియు వాతావరణాన్ని కూడా ఆ విధంగా తయారు చేస్తుంది. మరలా తర్వాత నేనేం చెప్పానో అదే అయింది కదా అంటారు, కానీ ఎందుకు అలా అయింది? మీ యొక్క బలహీన మరియు వ్యర్థ సంకల్పం అనేది వ్యర్థ వాయుమండలం యొక్క సృష్టిని తయారు చేసింది. అందువలననే సదా సత్యమైన సేవాధారి అంటే పాత తరంగాలను సమాప్తి చేసేవారు. ఎలా అయితే వైజ్ఞానికులు శాస్త్రంతో శాస్త్రాన్ని సమాప్తి చేస్తున్నారు, ఒక విమానంతో రెండవ విమానాన్ని పడేస్తూ ఉన్నారు. ఇలా యుద్ధం చేసి సమాప్తి చేస్తున్నారు కదా. అలాగే మీ శుద్ధ తరంగాలను ప్రత్యక్షం చేస్తాయి మరియు వ్యర్థ తరంగాలను సమాప్తి చేస్తాయి. సంకల్పం అనేది సంకల్పాన్ని సమాప్తి చేసేస్తుంది. ఒకవేళ మీ సంకల్పం శక్తిశాలిగా ఉంటే సమర్థ సంకల్పం అనేది వ్యర్థాన్ని తప్పకుండా సమాప్తి చేస్తుంది. అర్థమైందా? సేవలో మొదట స్వచ్ఛత అంటే పవిత్రత, శక్తి కావాలి. ఈ 3 రేఖలు మెరుస్తూ కనిపిస్తూ ఉన్నాయి. సేవా విశేషత యొక్క అనేక విషయాలు విన్నారు. అన్ని విషయాల యొక్క సారం నిస్వార్థ నిర్వికల్ప స్థితిలో సేవ చేయటమే సఫలతకు ఆధారం. ఈ సేవలో స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు మరియు సంతోషంగా ఉంటారు మరియు ఇతరులు కూడా సంతుష్టంగా ఉంటారు. సేవ లేకుండా సంఘటన ఉండదు. సంఘటనలో రకరకాల విషయాలు, రకరకాల పద్ధతులు, రకరకాల ఆలోచనలు, సాధనాలు ఇవన్నీ ఉంటాయి. చాలా విషయాలు వస్తాయి కూడా, కానీ రకరకాల సాధనాల గురించి వింటున్నా కానీ మీరు మాత్రం అనేకాన్ని ఒకే బాబా స్మృతిలో కలిపేసే వారిగా మరి ఏకర స్థితి కలిగిన వారిగా ఉండండి.
ఇప్పుడేం చేయాలి? చాలా ఆలోచనలు అయిపోయాయి. ఎవరిది అంగీకరించాలి? ఎవరిది అంగీకరించకూడదు? ఇలా అనేకతలో ఎప్పుడు అయోమయం అయిపోకండి. నిస్వార్థంగా మరియు నిర్వికల్ప భావంతో నిర్ణయం చేస్తే ఎప్పుడు ఎవ్వరికి వ్యర్థ సంకల్పము రాదు. సేవ లేకుండా ఉండలేరు మరియు స్మృతి లేకుండా కూడా ఉండలేరు. అందువలన సేవను కూడా పెంచుకుంటూ వెళ్ళండి మరియు స్వయాన్ని కూడా స్నేహము, సహయోగము మరియు నిస్వార్థ భావంతో ముందుకు నడిపించుకుంటూ వెళ్ళండి. అర్థమైందా? బాప్దాదాకు సంతోషంగా ఉంది. దేశ విదేశాలలో చిన్నవారు పెద్దవారు అందరూ ఉత్సాహ ఉల్లాసాలతో సేవ యొక్క రుజువు చూపించారు. విదేశం యొక్క సేవ కూడా సఫలతాపూర్వకంగా సంపన్నమైంది మరియు దేశంలో కూడా అందరి సహయోగం ద్వారా సర్వ కార్యాలు సంపన్నమయ్యాయి మరియు సఫలమయ్యాయి. బాప్దాదా పిల్లల సేవ యొక్క సంలగ్నత చూసి సంతోషిస్తూ ఉన్నారు. బాబాను ప్రత్యక్షం చెయ్యాలి అనే లక్ష్యం అందరికీ మంచిగా ఉంది మరియు బాబా యొక్క స్నేహంలో శ్రమను కూడా ప్రేమలోకి మార్చే సేవ యొక్క ప్రత్యక్ష ఫలం చూపించారు. విశేష సేవకు నిమిత్తమైన పిల్లలందరూ వచ్చారు. బాప్దాదా కూడా ఓహ్ పిల్లలు ఓహో అని పాట పాడుతున్నారు. అందరూ మంచిగా చేశారు, కొందరు చేశారు, కొందరు చేయలేదు అనేది లేదు. చిన్న స్థానమైన పెద్ద స్థానమైన అందరూ మంచిగా సేవ చేశారు. కానీ చిన్న స్థానం వారు కూడా తక్కువగా చేయలేదు. సర్వుల శ్రేష్ఠ భావనలు మరియు శ్రేష్ఠ కామనల ద్వారా కార్యం మంచిగా జరిగింది మరియు సదా మంచిగా జరుగుతుంది. సమయాన్ని కూడా ఎక్కువగా ఉపయోగించారు మరియు సంకల్పాన్ని కూడా ఎక్కువగా ఉపయోగించారు. ప్లాన్ తయారు చేశారు అంటే సంకల్పం చేశారు కదా. శారీరక శక్తిని కూడా ఉపయోగించారు, ధనశక్తిని కూడా ఉపయోగించారు మరియు సంఘటన శక్తిని కూడా ఉపయోగించారు. సర్వశక్తుల ఆహుతితో సేవా యజ్ఞం రెండు వైపులా దేశ విదేశాలలో సఫలమైంది. చాలా మంచి కార్యం. మంచిగా చేశారా చేయలేదా అనే ప్రశ్నే లేదు. సదా మంచిగా ఉంది మరియు సదా మంచిగానే ఉంటుంది. మల్టీ మిలియన్ పీస్ కార్యక్రమం చేశారు మరియు గోల్డెన్ జూబ్లీ కార్యక్రమం చేశారు. రెండు కార్యాలు చాలా సుందరంగా ఉన్నాయి. ఏ విధితో చేశారో ఆ విధి కూడా బాగుంది. అక్కడక్కడ వస్తువు యొక్క విలువను పెంచడానికి ఆ వస్తువును పరదాలో ఉంచుతారు. పరద దాని విలువని మరింత పెంచుతుంది. అదేమిటో చూడాలి. పరదా లోపల ఏదో ఉంది అని జిజ్ఞాస వస్తుంది. కానీ ఆ పరదాయి ప్రత్యక్షత పరదా అవుతుంది. ఇప్పుడు భూమిని తయారు చేశారు. భూమిలో బీజాన్ని నాటేటప్పుడు లోపల పెట్టి పాతుతారు. బీజాన్ని బయటకు ఉంచరు, లోపల పెట్టి పాతుతారు. ఆ గుప్త బీజానికి ప్రత్యక్ష స్వరూపంగా వృక్షము మరియు ఫలాలు వస్తాయి. కనుక ఇప్పుడు బీజం వేశారు కనుక వృక్షం అనేది బయట వేదికపైకి స్వతహాగానే వస్తుంది. సంతోషంలో నాట్యం చేస్తున్నారు కదా. ఓహో బాబా అని అంటున్నారు కానీ ఓహో సేవ అని కూడా అంటున్నారు. మంచిది. బాప్దాదా అయితే సమాచారం అంతా చెప్పారు. అచ్చా. ఓం శాంతి.
22/1987 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. స్మృతి, పవిత్రత మరియు సత్యమైన సేవాధారి యొక్క 3 రేఖలు. ప్రతి బిడ్డ యొక్క వర్తమాన రిజల్ట్ ఫలితాన్ని చూస్తూ విశ్వస్నేహి బాప్దాద మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు సర్వస్నేహి విశ్వ సేవాధారి తండ్రి తన యొక్క సదా సేవాధారి పిల్లలను కలుసుకోవటానికి వచ్చారు. సేవాధారి అయిన బాప్దాదాకు తన సమానమైన సేవాధారి పిల్లలంటే ఇష్టం. ఈరోజు విశేషంగా సేవాధారి పిల్లలందరి మస్తకంలో మెరుస్తున్న 3 రేఖలను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి మస్తకం త్రిమూర్తి తిలకంతో మెరుస్తోంది. ఈ 3 రేఖలు దేనికి గుర్తు? ఈ 3 రకాలైన తిలకము ద్వారా ప్రతి ఒక్క బిడ్డ యొక్క వర్తమాన ఫలితం చూస్తున్నారు. 1 సంపూర్ణ యోగి జీవితం యొక్క రేఖ, 2 పవిత్రత యొక్క రేఖ, 3 సత్యమైన సేవాధారి యొక్క రేఖ. ఈ 3 రేఖలలో ప్రతి ఒక్క బిడ్డ యొక్క ఫలితాన్ని చూస్తున్నారు. స్మృతి యొక్క రేఖ అందరికీ మెరుస్తుంది, కానీ నెంబర్ వారుగా ఉన్నారు. కొంతమంది రేఖ ఆది నుండి ఇప్పటి వరకు అవ్యభిచారిగా, అంటే సదా ఒకే సంలగ్నతతో నిమగ్నమై ఉంటున్నారు. రెండవ విషయం, సదా ఒకే విధంగా ఏకరసంగా నిరంతరము నిర్విఘ్నమైన మరియు తెగిపోని రేఖ. మధ్య మధ్యలో తెగిపోతూ మరియు మరలా జోడిస్తూ ఉంటున్నారా, లేదా సదా తెగిపోనిదిగా ఉంటుందా? సదా స్పష్టమైన రేఖ అంటే డైరెక్ట్ బాబాతో సర్వ సంబంధాల అనుభూతి సదా ఉంటుందా, లేదా ఏదో ఒక నిమిత్తాత్మల ద్వారా బాబాతో సంబంధం జోడించి అనుభవిగా ఉన్నారా? డైరెక్ట్ బాబా యొక్క తోడు ఉందా, లేదా ఏదో ఒక ఆత్మ యొక్క తోడు ద్వారా బాబా యొక్క తోడు తీసుకుంటున్నారా? ఒకరు స్పష్టమైన రేఖ కలిగిన వారు, రెండవ వారు మధ్య మధ్యలో కొద్దిగా వంకర రేఖ కలిగిన వారు. ఇవి స్మృతి రేఖ యొక్క విశేషతలు. రెండవది, సంపూర్ణ పవిత్రత యొక్క రేఖ. దీనిలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. ఒకరు బ్రాహ్మణ జీవితం తీసుకుంటూనే బ్రాహ్మణ జీవితం యొక్క మరియు బాబా యొక్క విశేష వరదానాన్ని పొంది సదా మరియు సహజంగా ఈ వరదానాన్ని జీవితంలో అనుభవం చేసుకునేవారు. వారి రేఖ ఆది నుండి ఇప్పటి వరకు స్పష్టంగా ఉంటుంది. రెండవ వారు బ్రాహ్మణ జీవితం యొక్క ఈ వరదానాన్ని అధికార రూపంలో అనుభవం చేసుకోవడం లేదు. అప్పుడప్పుడు సహజంగా, అప్పుడప్పుడు శ్రమ ద్వారా, అప్పుడప్పుడు పురుషార్థము ద్వారా పొందేవారు. వీరి యొక్క రేఖ సదా స్పష్టంగా మరియు మెరుస్తూ ఉండడం లేదు. స్మృతి మరియు సేవ యొక్క సఫలతకు ఆధారం పవిత్రత. కేవలం బ్రహ్మచారిగా అవ్వడం అనేది పవిత్రత కాదు, కానీ సంపూర్ణ పవిత్రత అంటే బ్రహ్మచారిగా అవ్వడంతో పాటు బ్రహ్మచారిగా కావాలి. బ్రహ్మచారి అంటే బ్రహ్మ యొక్క ఆచరణల ప్రకారం నడిచేవారు. వారిని ఫాలో ఫాదర్, తండ్రిని అనుసరించేవారు అంటారు. ఎందుకంటే బ్రహ్మ బాబానే అనుసరించాలి. స్థితిలో శివబాబా సమానంగా అవ్వాలి, కానీ ఆచరణలో మరియు కర్మలో బ్రహ్మ బాబాను అనుసరించాలి. ప్రతి అడుగులో బ్రహ్మచారిగా అవ్వాలి. బ్రహ్మచర్య వ్రతం సదా సంకల్పము మరియు స్వప్నంలో కూడా ఉండాలి. పవిత్రత అంటే సదా బాబాను తోడుగా చేసుకోవాలి మరియు సదా బాబా యొక్క సాంగత్యంలో ఉండాలి. బాబా నా వారు అని తోడుగా చేసుకున్నారు, ఇది అవసరమే, కానీ ప్రతి సమయము బాబా యొక్క సాంగత్యంలోనే ఉండాలి. దీనిని సంపూర్ణ పవిత్రత అంటారు. సంఘటన యొక్క తోడు, పరివారం యొక్క స్నేహం, మర్యాద, ఇది వేరే విషయం. ఇది అవసరమే, కానీ బాబా వలననే ఈ సంఘటన, స్నేహం యొక్క తోడు లభించింది అనేది మర్చిపోకూడదు. పరివారం యొక్క ప్రేమ ఉంది, కానీ ఆ పరివారం ఎవరిది? బాబాది. బాబా లేకపోతే పరివారం ఎక్కడి నుండి వస్తారు? పరివారం యొక్క ప్రేమలో, పరివారం యొక్క సంఘటనలో ఉండడం మంచిదే, కానీ పరివారానికి కూడా బీజం బాబాను మర్చిపోరాదు. బాబాను మర్చిపోయి పరివారాన్ని తోడుగా చేసేసుకుంటున్నారు. అంటే ఇంట్లో అమ్మా నాన్నను వదిలేసి సోదరులను తోడుగా చేసుకున్నట్టు. మధ్య మధ్యలో బాబాను వదిలేస్తే కనుక స్థానం ఖాళీ అయిపోయింది కనుక ఆ ఖాళీ స్థానంలోకి మాయ వచ్చేస్తుంది.
అందువలన స్నేహంలో ఉంటూ స్నేహమిస్తూ మరియు స్నేహాన్ని తీసుకుంటూ సమూహాన్ని మర్చిపోకండి. దీనినే పవిత్రత అంటారు. అర్థం చేసుకోవటంలో తెలివైన వారు కదా. కొంతమంది పిల్లలకు సంపూర్ణ పవిత్రత యొక్క స్థితిలో ముందుకు వెళ్ళడంలో శ్రమ అనిపిస్తుంది. అందువలన మధ్యలో ఎవరో ఒకరిని తోడుగా చేసుకోవాలనే సంకల్పం కూడా వస్తుంది, మరియు సాంగత్యం కూడా అవసరమనే సంకల్పం కూడా వస్తుంది. సన్యాసిగా అవ్వకూడదు, కానీ ఆత్మల సాంగత్యంలో ఉంటూ బాబా తోడును మర్చిపోకండి. లేకపోతే కనుక సమయానికి ఆత్మ యొక్క తోడు స్మృతి వస్తుంది మరియు బాబాను మర్చిపోతారు. కనుక సమయానికి మోసపోతారు. ఎందుకంటే సాకార శరీరధారిని తోడుగా చేసుకొని అలవాటైతే కనుక అవ్యక్త బాబా మరియు నిరాకారి బాబా తర్వాత స్మృతి వస్తారు. మొదట శరీరధారియే స్మృతి వస్తారు. ఒకవేళ ఏ సమయంలోనైనా మొదట సాకార తోడు ఎవరో ఒకరు స్మృతిలోకి వస్తే ఆత్మ నంబర్ 1 అయిపోతుంది మరియు బాబా 2వ నంబర్ అవుతారు. ఎవరైతే బాబాను 2వ నంబర్గా పెడతారో వారికి ఏ పదవి లభిస్తుంది? మొదటి నెంబర్ పదవి లభిస్తుందా లేదా 2వ నెంబర్ పదవి లభిస్తుందా? సహయోగం తీసుకోవటం, స్నేహిగా ఉండటం ఇది వేరే విషయం, కానీ తోడుగా చేసుకోవడం అనేది వేరే విషయం. ఇది చాలా గుహ్యమైన విషయం. దీనిని యథార్థంగా తెలుసుకోవాలి. మరికొందరు సంఘటనలు స్నేహి అవ్వడానికి బదులు అతీతంగా ఉంటారు. తెలియకుండా చిక్కుకుపోతామో ఏమో, వీరి నుండి దూరంగా ఉండడం మంచిదని భయపడతారు. కానీ అలా కూడా ఉండకూడదు. 21 జన్మలు ప్రవృత్తిలో పరివారంతో ఉండాలి కదా, అందరితో కలిసి. భయపడి ఒంటరిగా అయిపోవడం, అతీతంగా అవ్వడం చేస్తే ఇది కర్మ సన్యాసం యొక్క సంస్కారం. కర్మయోగిగా కావాలి, కానీ కర్మ సన్యాసిగా కాదు. సంఘటనలో ఉండాలి, స్నేహి అవ్వాలి, కానీ బుద్ధి ఒక్క బాబా యొక్క తోడులో ఉండాలి, ఇంకెవ్వరూ ఉండకూడదు. బుద్ధికి ఆత్మ యొక్క తోడు లేదా గుణాలు లేదా ఏ విశేషత ఆకర్షితం చేయకూడదు. దీనిని పవిత్రత అంటారు. పవిత్రతలో శ్రమ అనిపిస్తుంది అంటే వరదాత బాబా నుండి జన్మ యొక్క వరదానం తీసుకోలేదు అని సిద్ధి అవుతుంది. వరదానంలో శ్రమ ఉండదు. ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మకు బ్రాహ్మణ జన్మ యొక్క మొదటి వరదానం యోగి భవ మరియు పవిత్ర భవ. కనుక మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, పవిత్రత యొక్క వరదాని ఆత్మనేనా లేదా శ్రమతో పవిత్రతను ధారణ చేసే ఆత్మనా అని. మనది బ్రాహ్మణాత్మ అనేది స్మృతి ఉంచుకోండి. దీనిలో కేవలం జీవితం పరివర్తన చేసుకోవడమే కాదు, బ్రాహ్మణ జన్మ ఆధారంగా జీవితాన్ని పరివర్తన చేసుకోవాలి. జన్మతో వచ్చే సంస్కారాలు చాలా పక్కాగా ఉంటాయి. పవిత్రత అనేది బ్రాహ్మణ జన్మ యొక్క ఆది సంస్కారం. జన్మతో వచ్చే సంస్కారాలు సహజంగా మరియు స్వతహాగా ఉంటాయి. నాకు జన్మతోని సంస్కారం ఉంది అని పరస్పరం కూడా అనుకుంటారు కదా, కానీ అవి బ్రాహ్మణ జన్మ యొక్క సంస్కారాలు కావు. వెనుకటి జన్మలలో మిగిలి ఉన్న సంస్కారాలు. బ్రాహ్మణ జన్మ యొక్క సంస్కారాలు యోగి భవ మరియు పవిత్ర భవ. యోగిలు కండి, పవిత్రులు కండి. ఇవి మనకు వరదానం కూడా మరియు నిజ సంస్కారాలు కూడా. జీవితంలో 2 విషయాలు అవసరమవుతాయి. ఒకటి తోడు, 2 సాంగత్యం. అందువలన త్రికాలదర్శి అయిన బాబా అందరి అవసరాలు తెలుసుకునే చాలా గొప్ప తోడును మరియు చాలా గొప్ప సాంగత్యాన్ని కూడా ఇస్తున్నారు. విశేషంగా డబల్ విదేశీ పిల్లలకు 2 కావాలి. అందువల్లనే బాప్ దాదా బ్రాహ్మణ జన్మ తీసుకోవడంతోనే తోడును అనుభవం చేయించారు మరియు సౌభాగ్యవంతులుగా తయారు చేశారు. బ్రాహ్మణ జన్మతోనే తోడు లభించింది కదా, తోడు లభించిందా లేదా వెతుకుతున్నారా? కనుక పవిత్రత అనేది నిజ సంస్కార రూపంలో అనుభవం చేసుకోవాలి. దీనినే శ్రేష్ఠ రేఖ లేదా శ్రేష్ఠ రేఖ కలిగిన వారు అంటారు. పునాది పక్కాగా ఉంది కదా. 3వ రేఖ సత్యమైన సేవాధారి యొక్క రేఖ. ఈ సేవాధారి యొక్క రేఖ కూడా అందరి మస్తకంలో ఉంది. సేవ లేకుండా కూడా ఉండలేరు. సేవ అనేది బ్రాహ్మణ జీవితాన్ని సదా నిర్విఘ్నంగా చేసే సాధనం కూడా. మరియు సేవలోని విఘ్నాల యొక్క పరీక్షలు చాలా వస్తాయి. నిర్విఘ్న సేవాధారిని సత్యమైన సేవాధారి అంటారు. విఘ్నాలు రావటం అనేది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. రావాల్సిందే మరియు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఈ విఘ్నాలు మరియు పరీక్షలు అనేవి అనుభవిగా చేస్తాయి.
దానిని విఘ్నంగా భావించకుండా అనుభవం యొక్క ఉన్నతి అవుతుంది అనే భావంతో చూస్తే ఉన్నతి యొక్క అనుభవం అవుతుంది. దీని ద్వారా ఇంకా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే సేవ అంటే సంఘటన యొక్క మరియు సర్వాత్మల యొక్క ఆశీర్వాదాలను అనుభవం చేసుకోవటం. సేవా కార్యం అనేది సర్వాత్మల ఆశీర్వాదాలు పొందడానికి సాధనం. ఈ విధి ద్వారా వృత్తి ద్వారా చూస్తే కనుక సదా అనుభవం యొక్క అధికారంతో ముందుకు వెళ్తున్నట్లు అనుభవం చేసుకుంటారు. విఘ్నాన్ని విఘ్నంగా భావించండి మరియు విఘ్నానికి నిమిత్తమైన ఆత్మను విఘ్నకారి ఆత్మగా చూడకండి. వారిని సదా పాఠం చదివించే మరియు ముందుకు తీసుకువెళ్ళే నిమిత్తాత్మగా భావించండి. ఎలా అయితే నిందించే వారి మిత్రులు అని అంటారు కదా, వారు మీ లోటుపాట్లను అంటే మీలో లోపాలు అవి తెలియజేస్తూ ఉన్నారు. కోపంతో ఏదైనా అంటే కూడా అప్పుడు అర్థమవుతుంది నాలో ఈ చెడు ఉంది అని. అందుకే అంటారు నిందించేవారే మిత్రులు అని తెలియజెప్పారు. తప్పును మార్చుకోవడము వీలవుతుంది అప్పుడు. అలాగే విఘ్నాలను దాటించి అనుభవిగా చేసేవారు శిక్షకులు అవుతారు. పాఠం చదివించారు కదా. ఏ విధంగా అయితే ఈ రోజుల్లో జబ్బులు తగ్గించే వైద్యులు కూడా వ్యాయామాన్ని చేయిస్తున్నారు, ఎక్సర్సైజులు. వ్యాయామంలో మొదట నొప్పిగా అనిపిస్తుంది, కానీ ఆ బాధ సదాకాలికంగా నొప్పి లేకుండా చేయటానికి నిమిత్తం అవుతుంది. కానీ వారు అర్థం చేసుకోకుండా వీరింకా నొప్పి కలిగిస్తున్నారని అరుస్తారు, కానీ ఆ నొప్పిలోనే మందు దాగి ఉంటుంది. అదేవిధంగా భలే ఇది విఘ్నంగా అనిపిస్తుంది. మీకు మీకు విఘ్నం కలిగించిన ఆత్మ విఘ్నకారి ఆత్మగా కనిపిస్తుంది, కానీ సదాకాలికంగా విఘ్నాలు దాటించటానికి నిమిత్తంగా అచంచలంగా చేయటానికి ఆత్మే నిమిత్తం అవుతుంది. అందువలన సదా నిర్విఘ్న సేవాధారిని సత్యమైన సేవాధారి అంటారు. ఈ విధమైన శ్రేష్ఠ రేఖ కలిగిన వారిని సత్యమైన సేవాధారి అంటారు. సేవలో సదా స్వచ్ఛమైన బుద్ధి, స్వచ్ఛమైన వృత్తి మరియు స్వచ్ఛమైన కర్మ సఫలతకు సహజ ఆధారం. ఏదైనా సేవా కార్యం ప్రారంభించే ముందు పరిశీలించుకోండి, బుద్ధిలో ఈ ఆత్మ గురించి అయినా స్వచ్ఛతకు బదులు ఒకవేళ జరిగిపోయిన విషయాలు స్మృతి ఉంటే అదే వృత్తి మరియు దృష్టి ద్వారా చూడడం, మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు స్వచ్ఛత ద్వారా సేవలో ఏదైతే సంపూర్ణ సఫలత రావాలో అది రావటం లేదు. జరిగిపోయిన విషయాలు లేదా వృత్తులు మొదలైనవన్నీ సమాప్తి చేయటమే స్వచ్ఛత. జరిగిపోయిన వాటి గురించి సంకల్పం చేయడం కూడా పాపమే, కానీ తక్కువ శాతం. సంకల్పం కూడా సృష్టిని తయారు చేస్తుంది. వర్ణన చేయడం అనేది చాలా పెద్ద విషయం, కానీ సంకల్పం చేయడం కూడా పాత సంకల్పం యొక్క సృష్టి మరియు వాతావరణాన్ని కూడా ఆ విధంగా తయారు చేస్తుంది. మరలా తర్వాత నేనేం చెప్పానో అదే అయింది కదా అంటారు, కానీ ఎందుకు అలా అయింది? మీ యొక్క బలహీన మరియు వ్యర్థ సంకల్పం అనేది వ్యర్థ వాయుమండలం యొక్క సృష్టిని తయారు చేసింది. అందువలననే సదా సత్యమైన సేవాధారి అంటే పాత తరంగాలను సమాప్తి చేసేవారు. ఎలా అయితే వైజ్ఞానికులు శాస్త్రంతో శాస్త్రాన్ని సమాప్తి చేస్తున్నారు, ఒక విమానంతో రెండవ విమానాన్ని పడేస్తూ ఉన్నారు. ఇలా యుద్ధం చేసి సమాప్తి చేస్తున్నారు కదా. అలాగే మీ శుద్ధ తరంగాలను ప్రత్యక్షం చేస్తాయి మరియు వ్యర్థ తరంగాలను సమాప్తి చేస్తాయి. సంకల్పం అనేది సంకల్పాన్ని సమాప్తి చేసేస్తుంది. ఒకవేళ మీ సంకల్పం శక్తిశాలిగా ఉంటే సమర్థ సంకల్పం అనేది వ్యర్థాన్ని తప్పకుండా సమాప్తి చేస్తుంది. అర్థమైందా? సేవలో మొదట స్వచ్ఛత అంటే పవిత్రత, శక్తి కావాలి. ఈ 3 రేఖలు మెరుస్తూ కనిపిస్తూ ఉన్నాయి. సేవా విశేషత యొక్క అనేక విషయాలు విన్నారు. అన్ని విషయాల యొక్క సారం నిస్వార్థ నిర్వికల్ప స్థితిలో సేవ చేయటమే సఫలతకు ఆధారం. ఈ సేవలో స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు మరియు సంతోషంగా ఉంటారు మరియు ఇతరులు కూడా సంతుష్టంగా ఉంటారు. సేవ లేకుండా సంఘటన ఉండదు. సంఘటనలో రకరకాల విషయాలు, రకరకాల పద్ధతులు, రకరకాల ఆలోచనలు, సాధనాలు ఇవన్నీ ఉంటాయి. చాలా విషయాలు వస్తాయి కూడా, కానీ రకరకాల సాధనాల గురించి వింటున్నా కానీ మీరు మాత్రం అనేకాన్ని ఒకే బాబా స్మృతిలో కలిపేసే వారిగా మరి ఏకర స్థితి కలిగిన వారిగా ఉండండి.
ఇప్పుడేం చేయాలి? చాలా ఆలోచనలు అయిపోయాయి. ఎవరిది అంగీకరించాలి? ఎవరిది అంగీకరించకూడదు? ఇలా అనేకతలో ఎప్పుడు అయోమయం అయిపోకండి. నిస్వార్థంగా మరియు నిర్వికల్ప భావంతో నిర్ణయం చేస్తే ఎప్పుడు ఎవ్వరికి వ్యర్థ సంకల్పము రాదు. సేవ లేకుండా ఉండలేరు మరియు స్మృతి లేకుండా కూడా ఉండలేరు. అందువలన సేవను కూడా పెంచుకుంటూ వెళ్ళండి మరియు స్వయాన్ని కూడా స్నేహము, సహయోగము మరియు నిస్వార్థ భావంతో ముందుకు నడిపించుకుంటూ వెళ్ళండి. అర్థమైందా? బాప్దాదాకు సంతోషంగా ఉంది. దేశ విదేశాలలో చిన్నవారు పెద్దవారు అందరూ ఉత్సాహ ఉల్లాసాలతో సేవ యొక్క రుజువు చూపించారు. విదేశం యొక్క సేవ కూడా సఫలతాపూర్వకంగా సంపన్నమైంది మరియు దేశంలో కూడా అందరి సహయోగం ద్వారా సర్వ కార్యాలు సంపన్నమయ్యాయి మరియు సఫలమయ్యాయి. బాప్దాదా పిల్లల సేవ యొక్క సంలగ్నత చూసి సంతోషిస్తూ ఉన్నారు. బాబాను ప్రత్యక్షం చెయ్యాలి అనే లక్ష్యం అందరికీ మంచిగా ఉంది మరియు బాబా యొక్క స్నేహంలో శ్రమను కూడా ప్రేమలోకి మార్చే సేవ యొక్క ప్రత్యక్ష ఫలం చూపించారు. విశేష సేవకు నిమిత్తమైన పిల్లలందరూ వచ్చారు. బాప్దాదా కూడా ఓహ్ పిల్లలు ఓహో అని పాట పాడుతున్నారు. అందరూ మంచిగా చేశారు, కొందరు చేశారు, కొందరు చేయలేదు అనేది లేదు. చిన్న స్థానమైన పెద్ద స్థానమైన అందరూ మంచిగా సేవ చేశారు. కానీ చిన్న స్థానం వారు కూడా తక్కువగా చేయలేదు. సర్వుల శ్రేష్ఠ భావనలు మరియు శ్రేష్ఠ కామనల ద్వారా కార్యం మంచిగా జరిగింది మరియు సదా మంచిగా జరుగుతుంది. సమయాన్ని కూడా ఎక్కువగా ఉపయోగించారు మరియు సంకల్పాన్ని కూడా ఎక్కువగా ఉపయోగించారు. ప్లాన్ తయారు చేశారు అంటే సంకల్పం చేశారు కదా. శారీరక శక్తిని కూడా ఉపయోగించారు, ధనశక్తిని కూడా ఉపయోగించారు మరియు సంఘటన శక్తిని కూడా ఉపయోగించారు. సర్వశక్తుల ఆహుతితో సేవా యజ్ఞం రెండు వైపులా దేశ విదేశాలలో సఫలమైంది. చాలా మంచి కార్యం. మంచిగా చేశారా చేయలేదా అనే ప్రశ్నే లేదు. సదా మంచిగా ఉంది మరియు సదా మంచిగానే ఉంటుంది. మల్టీ మిలియన్ పీస్ కార్యక్రమం చేశారు మరియు గోల్డెన్ జూబ్లీ కార్యక్రమం చేశారు. రెండు కార్యాలు చాలా సుందరంగా ఉన్నాయి. ఏ విధితో చేశారో ఆ విధి కూడా బాగుంది. అక్కడక్కడ వస్తువు యొక్క విలువను పెంచడానికి ఆ వస్తువును పరదాలో ఉంచుతారు. పరద దాని విలువని మరింత పెంచుతుంది. అదేమిటో చూడాలి. పరదా లోపల ఏదో ఉంది అని జిజ్ఞాస వస్తుంది. కానీ ఆ పరదాయి ప్రత్యక్షత పరదా అవుతుంది. ఇప్పుడు భూమిని తయారు చేశారు. భూమిలో బీజాన్ని నాటేటప్పుడు లోపల పెట్టి పాతుతారు. బీజాన్ని బయటకు ఉంచరు, లోపల పెట్టి పాతుతారు. ఆ గుప్త బీజానికి ప్రత్యక్ష స్వరూపంగా వృక్షము మరియు ఫలాలు వస్తాయి. కనుక ఇప్పుడు బీజం వేశారు కనుక వృక్షం అనేది బయట వేదికపైకి స్వతహాగానే వస్తుంది. సంతోషంలో నాట్యం చేస్తున్నారు కదా. ఓహో బాబా అని అంటున్నారు కానీ ఓహో సేవ అని కూడా అంటున్నారు. మంచిది. బాప్దాదా అయితే సమాచారం అంతా చెప్పారు. అచ్చా. ఓం శాంతి.